తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీపై గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు అవాస్తవమని జూలై 2026లో ఏఆర్ డైరీ నుండి వచ్చిన 4 ట్యాంకర్లను వెనక్కి పంపగా అవే ట్యాంకర్లు వైష్ణవి డైరీ ద్వారా మళ్లీ తిరుమలకు వచ్చాయని తెలిపారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎక్కడా నిరూపణ కాలేదని, కేవలం కల్తీ జరిగిందని మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఈ రిపోర్ట్ను కోర్టులో సాక్ష్యంగా పరిగణించలేమని, స్వయంగా ఆ సంస్థే పేర్కొన్న రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఈ వివాదానికి బాధ్యులైన టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మీడియా ఫ్యానలిస్ట్ చిట్టా విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు. మొత్తం 99% అవాస్తవాలు. ఒక్కటేందయ్యా అంటే 6వ తారీఖు 7వ నెల 2026వ తేదీన ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి 4 ట్యాంకర్లను రిటర్న్ చేశాము కల్తీ జరిగిందని. ఆ 4 ట్యాంకర్లే వైష్ణవి డైరీ ద్వారా మళ్ళా 6వ తారీఖున 12వ తారీఖున 7 తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూ తయారీకి వాడారు. లడ్డూ తయారీకి వాడే ముందు ఈ ట్యాంకర్లలో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డులో ఉన్నటువంటి అంశం, ఇందులో జంతువుల కొవ్వు కలవలేదు, కాకపోతే కల్తీ జరిగిన మాట వాస్తవం. అది వెజిటబుల్ ఆయిల్ కావచ్చు, లేకపోతే కార్నల్ ఆయిల్ కావచ్చు, ఏదైనా కానీ కల్తీ జరిగిన మాట వాస్తవం. ఇది ప్రామాణికం కాదు, ఇది సాక్ష్యం కాదు, ఇది కోర్టులో సాక్ష్యానికి పనికి రాదు. ఇది రిపోర్ట్ మాత్రమే, తెలియజేయడానికి చేసేటటువంటి రిపోర్ట్ మాత్రమే. నోట్లో క్లియర్గా, చాలా క్లియర్గా అది పొందుపరిచారు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రస్తావించారు.